హైదరాబాద్ జిల్లాలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ పోలింగ్ శాతం మాత్రం మళ్లీ తగ్గింది. 39% మాత్రమే నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం కూడా ఇప్పుడు రాకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సిటీ పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో చాలా కేంద్రాల్లో ఉదయం 7ంటికే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కానీ కొన్ని సెంటర్లలో ఆలస్యమైంది. ఈవీఎంలు మొరాయించడంతో ఆయా పోలింగ్ స్టేషన్లోని సిబ్బంది ఇబ్బంది పడ్డారు. టెక్నికల్ సమస్యలు పరిష్కరించిన తర్వాత పోలింగ్ సవ్యంగా సాగింది. ఉదయం నుంచే జిల్లాల్లోని అన్ని కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా కనిపించింది. జిల్లాలోని 2 పార్లమెంట్ నియోజకవర్గాలైన సికింద్రాబాద్, హైదరాబాద్లో ఓటర్లు ఓటు వేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేదు. రాష్ట్రంలో అత్యధికంగా ఓటర్లు ఉన్న హైదరాబాద్ జిల్లాలోనే 39.34% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 39.49%, సికింద్రాబాద్లో 39.20% పోలింగ్ రికార్డైంది. అయితే విద్యావంతులు, మేధావులు, యువత, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లోనే పోలింగ్ శాతం పడిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా జిల్లాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో నామమాత్రంగానే ఓటర్లొచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. జిల్లాలోని 3,976 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చి వాటిని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేశారు. దీంతో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ మానిటరింగ్ చేశారు. ఎప్పటికప్పుడు ఆయా కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించారు. హైదరాబాద్ జిల్లాలో ఉదయం 9ంటిలోపు 5.84% నమోదైతే 11 గంటలకు 13.12%, మధ్యాహ్నం 1 గంటకి 22.21, 3 వరకు 31.48% రికార్డైంది. ఇక సాయంత్రం 5 వరకు వచ్చిన పర్సంటేజ్ చూస్తే 39.34% ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాల్లో తగ్గిన పోలింగ్ పర్సంటేజ్ అధికారుల్ని తీవ్రంగా వేధిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో 48% నమోదైంది. కానీ ఇవాళ అది కూడా చేరుకోలేదు. పోలింగ్ శాతం పెంచడానికి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఏపీలో కూడా ఎన్నికలు ఉండటంతో చాలా మంది అక్కడికి వెళ్లిపోయారు. సిటీలో ఉన్న వాళ్ళు కూడా బయటికి వచ్చి ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. దీంతో పోలింగ్ శాతం బాగా పడిపోయిందని భావిస్తున్నారు అధికారులు. మొత్తానికి సిటీ పరిధిలో ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరగటంతో అధికారులు రిలీఫ్ అయ్యారు. పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలు, వీవీప్యాడ్లు సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు.